హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు యువర్ ఛానల్. సో, ఈరోజైతే నేను రెడిట్‌లో ఒక స్టోరీ అయితే విన్నాను. ఓకే. ఆ స్టోరీ విన్నప్పటి నుంచి ఐయామ్ ఫీలింగ్ వెరీ సాడ్. ఎందుకంటే ఒక 30 ఇయర్స్‌గా తన లాయల్టీని తన లాయల్‌ని మొత్తం ఆ కంపెనీకి ఇచ్చేసాడు. 30 ఇయర్స్ వర్క్ అంటే మోస్ట్‌లీ తను స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు గూడా అదే కంపెనీలోనే వర్క్ చేశారు. అలాంటి పర్సన్‌కి కరెక్ట్ కాంపెన్సేషన్ లేదు. కరెక్ట్ రిటైర్మెంట్ ఫెసిలిటీస్ లేవు. ఏమీ లేవు. నేను చాలా ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి టీసీఎస్‌లో ఇదే విన్నాను. ఒక పర్సన్‌ని రిటైర్మెంట్ చేసేటప్పుడు ఇన్ఫోసిస్‌లో అనుకుంటా, టీసీఎస్‌లో గాదు. ఇన్ఫోసిస్‌లో చాలా ఇయర్స్ నుంచి ఒక పర్సన్ వర్క్ చేస్తున్నారు. ఆ పర్సన్‌కి రిటైర్మెంట్ స్టేజ్ వచ్చిందనేసి అతనికి 2,00,00,000 ఎంతో కంపెన్సేషన్ పే చేసి మళ్ళీ ఆయనకి అన్నీ తనకి ఇన్స్యూరెన్స్ అన్నీ కరెక్ట్‌గా సెట్ చేసి పంపించారు. ఎందుకంటే తన లాయల్. ఒక్క రోజు గూడా తను లీవ్ పెట్టకుండా అక్కడే 20 ఇయర్స్ గానో, 30 ఇయర్స్ గానో ఆయన అక్కడే వర్క్ చేసి అక్కడే రిటైర్మెంట్ తీసుకున్నారు. ఫ్రమ్ ఫ్రెషర్ నుంచి అండ్ ఎండింగ్ రిటైర్మెంట్ వరకు. ఆ స్టోరీ నేను విన్నాను. మరి ఈరోజు నేను టీసీఎస్ స్టోరీ ఏం విన్నానంటే ఒక ఒక సార్ అనే పిలుద్దాము ఆయనకున్న రెస్పెక్ట్‌కి. ఎందుకంటే ఆయన 30 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి మనకన్నా చాలా పెద్దవారు. సో, వి హావ్ టు కాల్ హిమ్ యాస్ ఎ సార్. ఆ సార్ ఏంటి అంటే టీసీఎస్‌లో మనకి 30 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. 30 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్న పర్సన్‌కి సడెన్‌గా హెచ్ఆర్ కాల్ చేసి టీమ్స్‌లో వితిన్ 20 మినిట్స్ ఆర్ 10 మినిట్స్, వితిన్ 20 మినిట్స్ ఆర్ 10 మినిట్స్‌లో రెసిగ్నేషన్ ఇయ్యమన్నారు. ఓకే. వితిన్ 10 మినిట్స్‌లో రెసిగ్నేషన్ గాని, రిటైర్మెంట్ గాని ఇవ్వమన్నారు. అసలు అలాంటి స్టేజ్‌లో మనముంటే మనం ఏం చేస్తామో కామెంట్ చేయండి. ఈ పొజిషన్‌లో మనముంటే, ఒకవేళ ఒక 20 మినిట్స్‌లో మనల్ని రిజైన్ చేయమంటే, ఆ స్టోరీని దాన్ని మనం ఎలా తీసుకుంటామో, ఎలా కమెంట్స్ ఎలాంటి కమెంట్స్ మీరిస్తారో గూడా నాకు కమెంట్ చేయండి ఫస్ట్‌లీ. ఇప్పుడు ఆ సార్ ఏం చేశారో మనకైతే తెలీదు. ఈ స్టోరీ అయితే నేను ఫస్ట్ మీకు చూపిస్తూ మాట్లాడతా ఉన్నాను. సో, టీసీఎస్ ఎంప్లాయీ ఫోర్స్‌ఫుల్లీ రిటైర్మెంట్ అన్నమాట. ఫోర్స్డ్ ఇంటూ ఎర్లీ రిటైర్మెంట్ ఆఫ్టర్ 30 ఇయర్స్. నో కంపెన్సేషన్, నో నథింగ్. అయితే వాళ్ళ బ్రదర్ ఇది షేర్ చేశారన్నమాట. జూన్ 2025 he was called into a meeting and told he is being laid off, has exactly 20 minutes to decide between ఎర్లీ రిటైర్మెంట్ గాని, ఫేస్ టర్మినేషన్ గాని. ఏదో ఒకటి రెసిగ్నేషన్ గూడా కాదు, ఫేస్ టర్మినేషన్. ఎర్లీ రిటైర్మెంట్ తీసుకుంటారా? లేకపోతే మేమే టర్మినేట్ చేయాలా? అనే క్వెషన్ ఇక్కడ మన తెలుగులో మాట్లాడుకుంటే. ఓకే. వితిన్ 20 మినిట్స్‌లో డిసైడ్ అవ్వమన్నారు. ఒక లాయల్ పర్సన్ అంటే ఎంతైనా ఆ కంపెనీకి 30 ఇయర్స్‌గా వర్క్ చేస్తున్నాడంటే ఎంతో కొంత ఆ కంపెనీకి అట్‌లీస్ట్ 2% ఆఫ్ రెవెన్యూని జనరేట్ చేసుంటారు. ఓకే. 2% ఆఫ్ తన పర్సెంటేజ్ మొత్తం అక్కడే ఇచ్చేసారు. ఇప్పుడు సర్విస్ బేస్డ్ కంపెనీలో నార్మల్‌గా సాలరీస్ ఎక్కువ పెంచరు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉన్నారు. అంత లాయల్‌గా ఒక కంపెనీకి ఉండడం వల్ల తనకిచ్చిన ప్రాపర్ థింగ్ ఏంటి అంటే నో, నథింగ్. నో కంపెన్సేషన్, నో సపోర్ట్. ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ అతనికి 50 ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ అన్నమాట. అతనేంటి 50 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ విత్ ఆల్‌మోస్ట్ 3 డికేడ్స్ ఆఫ్ సర్విస్. 3 డికేడ్స్ ఆఫ్ సర్విస్ నుంచి వర్క్ చేస్తున్నారు. అండ్ నౌ ఫేసెస్ మినిమల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్. బయట గూడా అతనికి ఎటువంటి ఆపర్చునిటీస్ ఇప్పట్లో రావడం చాలా కష్టం. అందులోనూ బేసికల్లీ మన ఇండియన్ ఎంప్లాయీస్ ఏంటంటే ఒక 40 ఇయర్స్ వరకే వర్క్ చేస్తారు. 40, 45, 48 ఇయర్స్ వరకే వర్క్ చేశారు. అంతకు మించి బయట ఎక్కువ తీసుకోరు పర్సన్స్‌ని. అదే మనం యూఎస్ అలా వెళ్తేన 60, 65 వరకు గూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో, ఒక 50 ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ అంటే తనకి చాలా నాలెడ్జ్, ప్రొఫెషనల్లీ ఎక్స్‌పీరియన్స్ పర్సన్ ఆ స్టేజ్‌లో 20 మినిట్స్‌లో తనని బయటికెళ్ళిపోమన్నారు. అది గూడా వెళ్ళిపోమనడంలో తప్పు లేదు. రిటైర్మెంట్ తీసుకోమని చెప్పడంలో తప్పు లేదు. కానీ రిటైర్మెంటా? టర్మినేషనా? అని అడగడం చాలా చాలా తప్పు. ఎందుకంటే అతనికి కరెక్ట్‌గా కంపెన్సేషన్ ఇచ్చి, కరెక్ట్‌గా ఇన్స్యూరెన్స్ ఇచ్చి, అన్నీ తనకి లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్ లాగా కాకపోయినా, ఒక గవర్నమెంట్ జాబ్ లాగా కాకపోయినా, కనీసము తన కంపెన్సేషన్ తనకిచ్చి, తనకొక సపోర్ట్ ఇచ్చుంటే చాలా బాగుండనిపించింది. ఒకవేళ రతన్ టాటా ఉండింటే ఇలాంటి సిట్యుయేషన్ ఎప్పటికి వచ్చుండేది కాదు టీసీఎస్‌లో. నేను ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి సిట్యుయేషన్ వినలేదు టీసీఎస్‌లో. అలాంటిది ఒక 50 ఇయర్స్ పర్సన్‌కి ఈరోజు జరిగింది. It is not about corporate ideology. It's about one company's decision to treat a long service employee without the dignity or fairness that should be standard after 30 years of work. That ఇది నిజంగానే కార్పొరేట్ ఐడియాలజీ కాదు. నేను ఇంకొకటి మాట చెప్తాను దీని గురించి. ఇప్పుడు అర్థమైంది గదా! ఏ కంపెనీ మనకు లాయల్‌గా ఉండదు. మనం ఎంత మేనేజర్స్ అయినా, ఎంత టీమ్ మెంబర్స్ అయినా సరే, ఏదో ఒక రోజు మనం ఆ కంపెనీలో నుంచి వెళ్ళిపోవాల్సినొస్తుంది. సో, నేను ఒకటే కంపెనీకి లాయల్‌గా ఉండొద్దు అని నేను చెప్పను. ఒకటే కంపెనీలో పెర్ఫార్మన్స్ కోసం వర్క్ చేయాలి అని చెప్పను. అండ్ ప్రతి ఒక్కటి కరెక్ట్‌గా ఉండాలి.
కంపెనీకి మనము ఎన్ని రోజులు ఆ కంపెనీలో ఉంటామో మన 100% ఎఫర్ట్స్ మనం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మనకి పే చేస్తున్నారు కాబట్టి, ఆ పేకి తగ్గట్టు మనం తీసుకోవాలి. అదే వర్క్ మనం చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతకన్నా ముందు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే 30 ఇయర్స్ ఇప్పుడు మనం బీయింగ్ ఏ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ రేపు మీరు గూడా ఫ్యూచర్‌లో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అవ్వబోతున్నారు గాబట్టి, మనం ఒక 40 ఇయర్స్ వరకే వర్క్ చేయగలం. అమ్మాయిలైతే గుర్తుపెట్టుకోండి 37, 42 అంతే. అంతకు మించి మనం ఎక్కువ వర్క్ చేయలేం. అండ్ అబ్బాయిలైతే 40-45 ఆర్ 48 ఎందుకంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అలా ఉంటాయి గాబట్టి, మనం అంత వరకే వర్క్ చేయలేం. సో, మనమేం గవర్నమెంట్ పీపుల్ కాదు. సెక్యూరిటీ లేని జాబ్సే మనవి గుర్తుంచుకోండి. కానీ హై పేయింగ్ జాబ్స్. ఇక్కడ మనము బోనస్ పాయింట్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ హై పేయింగ్ జాబ్సే. కాకపోతే మనకి సెక్యూరిటీ లేదు. సో, నీకెప్పుడైతే 22 ఇయర్స్ ఇంజినీర్ పర్సన్స్‌కి అందరికి మాక్సిమం 22 ఇయర్స్ లోనే జాబ్ వస్తది. 22 ఇయర్స్ టు 24 ఇయర్స్, 23 ఇయర్స్ లోపలే జాబ్ వచ్చేస్తది. సో, ఆ టైంలో నుంచే ఎర్నింగ్స్ స్టార్ట్ చేయండి. ఓకే. ఎర్నింగ్స్ అంటే విచ్చలవిడిగా తిరిగేయడం గాదు. విచ్చలవిడిగా తిరిగేయడం, విచ్చలవిడిగా వెళ్ళిపోవడం. అంటే అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి, టూర్స్, ట్రిప్స్ వెయ్యండి. టూర్స్, ట్రిప్స్ కూడా వెయ్యండి. కానీ ఎలా ఉండాలంటే మీ సేవింగ్స్ మీ సాలరీ ఫస్ట్ ఇయర్‌లో 30,000 అయితే ఓకే. మీ సాలరీ ఫస్ట్ ఇయర్‌లో 30,000 అయితే 15,000 నీ ఖర్చులకు పోయినా గూడా 15,000 నువ్వు ఎర్నింగ్స్ పెట్టుకోవాలి సేవింగ్స్. అట్‌లీస్ట్ 5,000 నువ్వు సేవింగ్ చేయాలి. ఎలా తెలుసా? నేను నాది చెప్తున్నాను. సో, నేనైతే ఎలా అంటే నాకు ఫస్ట్ సాలరీ ఒక 35,000 అనుకోండి. 36,000 అనుకోండి. ఓకే. ఇన్ హ్యాండ్ సాలరీ. ఎప్పుడు 2021, 2022లో ఓకే. సో, 36 నా ఇన్ హ్యాండ్ సాలరీ వెన్ ఐ యామ్ డూయింగ్ ఎన్ ఇంటర్న్‌షిప్. ఓకే. సో, అప్పుడు నాకు 36,000 సాలరీ వచ్చేటప్పుడే నేనేం చేశానంటే ఫస్ట్ మంత్ ఒక్కటే నేను సాలరీ ఎంజాయ్ చేశా. నెక్స్ట్ మంత్ నేను చిట్టి వేసేసా. ఎందుకు మనకి ఇండియన్ పీపుల్‌కి తెలుసు చిట్టి ఏయడం అంటే ఏంటి అనేసి. ఎందుకు ఫైనాన్షియల్లీ నేను ఎప్పుడు సెటిల్డ్‌గా ఉండాలి. సడెన్‌గా మనకెప్పుడు ఏమవుతదో తెలీదు గాబట్టి, ఎప్పుడు మన జాబ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు గాబట్టి, ఎప్పుడు మన ఫైనాన్షియల్లీ మనం కరెక్ట్‌గా ఉండాలి. అప్పుల కన్నా సేవింగ్స్ ఎక్కువుండాలి మన దగ్గర. మనం ఎంతుంటామో, ఎంతో పెద్ద ఇల్లులు కట్టాలి, ఇది అది కాదు గానీ, మన దగ్గర సేవింగ్స్ ఎప్పుడూ ఉండాలి. మెడికల్ సేవింగ్స్ కంపల్సరీగా ఉండాలి. ఫైనాన్షియల్ సేవింగ్స్, గోల్డ్ సేవింగ్స్, ల్యాండ్ సేవింగ్స్. ఈ 4 ఖచ్చితంగా చేయండి. నీ దగ్గర 36,000 జీతం అయితే, నీ ఫస్ట్ నెలలో జీతము, 15,000 నీ ఖర్చులు పెట్టుకున్నాం. 10,000 చీటీ వేసుకుంటే నీకు 2,00,000 చీటీ వస్తుంది. ఓకే. 2,00,000 నుంచి కొందరి దగ్గర 10,000కే 2,00,000 చీటీ ఉంటది. కొందరు 5,000, 1,00,000 చీటీ. 2,00,000 వచ్చేసి 10,000 అనుకుంటాను. సో, 10,000, 2,00,000 అంటే మీరు 2,00,000 సేవ్ చేసుకుంటున్నారు. ఓకే. ఆ పేమెంట్ నుంచి మీరు 2,00,000 సేవ్ చేసుకుంటున్నారు. సో, ఆ 2,00,000 మీ విలేజ్‌లో ఏదైనా వస్తే పర్చేస్ చేయడానికో ట్రై చేయడం. లేదా ఏదైనా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం. సిప్ చేయడం. ఇలాంటివి చేయండి. లేదా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం. ఇలాంటివి చేయండి. ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతదంటే ఫైనాన్షియల్లీ రేపు ఒక 50 ఇయర్స్ వచ్చేసాక ఇలా ఏ కంపెనీ అయినా మనల్ని వెళ్ళిపో అని చెప్తే మనము భయపడకుండా వచ్చేయాలి బయటికి. అట్‌లీస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోండి. మెయిన్‌లీ నేను అదే చెప్తాను. అగ్రికల్చర్ ల్యాండ్ కంపల్సరీగా కొనుక్కోండి. ఇల్లు కన్నా ముందు ల్యాండ్ ఉండాలి. ఎందుకు తెలుసా? ఒకవేళ నువ్వు ఆ కంపెనీలో వర్క్ చేయలేని సిట్యుయేషన్ వస్తే మీ ఇంటికొచ్చి ల్యాండ్ దగ్గర నీ వర్క్ నువ్వు చేసుకున్నా కూడా నువ్వు హ్యాపీగా వర్క్ చేయగలగాలి. బ్రతకగలగాలి. అలా బ్రతకగలగాలి అంటే ఇప్పటి నుంచి మన సేవింగ్స్ ఉండాలి. ఇప్పటి నుంచి మనం విచ్చలవిడిగా పారేస్తే డబ్బులు, ఆ రోజుకి మన దగ్గర ఏముండవు. నేను ప్రతి ఒక్క రూపాయిని ఖర్చు పెట్టేటప్పుడు చాలా ఆలోచిస్తా. నేనెక్కువ షాపింగ్ చేయను. ఓకే. అండ్ నేను లగ్జరీ లైఫ్ బ్రతకాలని నేనెప్పుడు అనుకోను. నాకెంతొచ్చినా గూడా ఐయామ్ వెరీ సింపుల్. అంటే ఒక హౌస్ ఉండాలి. అండ్ ఒక ల్యాండ్ ఉండాలి. కంపల్సరీగా ల్యాండ్ ఉండాలి. హౌస్ ఉండాలి. ఇంతవరకే ఉంటుంది నా ఆలోచన. ఎందుకంటే ఫ్యూచర్‌లో నేను ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఒక 50 ఇయర్స్ నాకొచ్చేస్తే నా లైఫ్ అనేది అక్కడికే ఆగిపోతది. సో, వేరే వాళ్ళు నాకెవరు డబ్బులియ్యరు. నా హెల్త్‌కి అన్నిటికి నాకు డబ్బులుండాలి కదా! అనేది ఒక ఆలోచన ఉంటుంది నాకు. అలా అని నేను ఎంజాయ్ చేయనా అంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. బయటికి ట్రిప్స్ ఎళ్ళాలంటే వెళ్తాను. నాకొక ట్రిప్‌కి ఖర్చయ్యేది 20,000 నా ఫ్రెండ్స్‌తో ట్రిప్‌కెళ్తే. సో, నేను ఈజీగా ట్రిప్‌కెళ్ళిపోతా. 20,000 ఆ 1 ఇయర్‌కి నేనొక ట్రిప్‌కెళ్తా. ఆ ట్రిప్‌కి నాకు 20,000 ఖర్చవుతది. 20,000-30,000 అయినా పర్లేదు. ఆ ట్రిప్ ఎళ్ళేసి వచ్చేస్తా. ఎందుకంటే అది మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. కానీ మిగతాది ఎప్పుడు మన దగ్గర సేవింగ్స్ ఉండాలి. ఇప్పటి నుంచి మీరు సేవింగ్ చేసుకోండి. ఎందుకంటే బీయింగ్ ఏ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ నేను చెప్తున్నాను గదా! మన దగ్గర 50,000 వచ్చినా గూడా 40,000 మన ఖర్చులే ఉంటాయి. ఎందుకంటే మనము ఓవర్ లగ్జరీగా ఫీల్ అవుతాం. నేను ఇంత సంపాదిస్తున్నా ఈ ఏజ్‌లోనే అన్నంత పొగరు మన దగ్గరికి రాగూడదు. ఓకే. నాకు 40,000 వస్తుంది. నాకు 50,000 వస్తుంది. నాకు రూ. 1,00,000 జీతం వస్తుంది అనే పొగరు నీకు చిన్న వయసులోనే రాగూడదు. వస్తే మాత్రం మనం ఎదగడం చాలా తక్కువైతది. నీకెంత జీతం వచ్చినా గూడా
నీకు 15,000 జీతం వచ్చినా కూడా దాంట్లో కూడా నువ్వు సేవింగ్ చేయొచ్చు. ₹1,00,000 జీతంలో వచ్చినప్పుడు కూడా నువ్వు సేవింగ్ చేయలేకపోవచ్చు. ఓకే. అందుకని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి అని చెప్పేది సేవింగ్స్. చిన్నగా ఉన్నప్పుడే సేవింగ్ చేస్తేనే మీకు లైఫ్ బావుంటుంది. సో, ఇప్ ఇప్పుడు ఆయనకి అంత లాయల్‌గా ఒక కంపెనీకి ఉన్నా గూడా తనకి ఎటువంటిది జరగలేదు. రేపు మనకి గూడా అదే జరగొచ్చు. సో, అలాంటిది జరగకుండా ఉండడానికి ఇప్పటి నుంచి సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేయండి. సేవింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే. ఇం ఆహ్, చిట్టీస్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, పోస్ట్ ఆఫీస్‌లో వేయడం కానీ ఇలా చేయండి. మళ్ళీ అప్పులివ్వడము, వడ్డీకివ్వడం అస్సలు చేయకండి. అవి అస్సలు పనికిరావు. అస్సలు వడ్డీకి, ఇంట్రెస్ట్‌కి ఇచ్చేవి అస్సలకి పనికిరావు. నువ్వు రూ. 5 వడ్డీకిస్తే నీకు రూ. 10 వడ్డీకి పోయేంత డబ్బు వెళ్ళిపోతుంది నీ దగ్గర నుంచి. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఈస్ నాట్ ఈవెన్ గుడ్ ఫర్ అస్. ఓకే. ఇంట్రెస్ట్‌కి ఇవ్వడం అనేది అస్సలు గుడ్ థింగ్ కాదు. నేను ఏదైనా ఒక్క రూపాయి సంపాదిస్తే అది కంపల్సరీ ఏదో ఒక సిప్పో, ఏదో ఒకటి చేసుకుంటా. దాని త్రూనే నేను ఏదో ఒకటి పర్చేస్ చేసుకుంటుంటా. లేకపోతే ఇంట్లోకి హెల్ప్ చేస్తూ ఉంటా. ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మీరు గూడా అలానే చేయండి. నా ఏజ్ వచ్చేసి 24. ఈ 24 ఇయర్స్‌కి గూడా నేను ఆహ్, వి 15,00,000 దాకా ఎర్న్ చేశా. 15,00,000 వరకు ఎర్న్ చేశా. చెప్పకూడదు గానీ, అది గూడా నా నా సేవింగ్స్ అంటే 2 చీటీలు వేయడం. మళ్ళీ ఇంకొకటి కట్టుకోవడం, సిప్ వేయడం, ఇలాంటివి చేయడం. అంటే ఒక 5,000 నా దగ్గర ఎంత సాలరీ వచ్చినా కూడా ఒక 5,000 నేను ఖర్చు పెడతా. మిగతాది మొత్తం సేవింగ్స్‌లోకెళ్ళిపోతది. ఎందుకెళ్ళిపోతది? సేవింగ్స్, ఫ్యామిలీ ఇవన్నీ ఎందుకు వెళ్ళిపోతది? బికాజ్ నెక్స్ట్ ఫ్యూచర్. ఇప్పుడు నాకొక 24 అనుకో, నేనింకా మహా అయితే ఇంకొక 10, 15 ఇయర్స్‌లోనే వర్క్ చేయొచ్చు. ఆ తర్వాత నేను చేయలేకపోవచ్చు. ఆ టైంలో నాకు ఇంకొక స్కోప్ ఉందో లేదో నాకు తెలీదు కాబట్టి, ఇప్పటి నుంచి నేను ఎర్నింగ్స్‌ని సేవ్ జేసుకోవడం స్టార్ట్ చేశాను. సో, మీరు గూడా అలానే చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే, రేపు మీ ఫ్యామిలీ ప్రొటెక్టెడ్‌గా ఉంటది. మెయిన్‌లీ బాయ్స్‌కి చెప్తున్నా. మీ ఫ్యామిలీ చాలా ప్రొటెక్టెడ్‌గా ఉండాలి. మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి. మనీ ఉంటేనే రెస్పెక్ట్. మనీ లేకపోతే రెస్పెక్ట్ అస్సలుండదు. ఆ విషయం అస్సలు మర్చిపోవద్దు. మనీ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీవన్స్ లైఫ్. నేను చూసాను. ఇప్పుడు పెళ్లి చూపులకి నార్మల్‌గా పెళ్లి చూపులకి వెళ్తూ ఉంటారు గదా అబ్బాయిలు. ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా? నువ్వు సాఫ్ట్‌వేర్ అయితే 20,00,000 ప్యాకేజ్ రావాలి నీకు. అదే నువ్వు ఒక నార్మల్ ఆహ్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే నీకు 15,000 వచ్చినా గూడా ఓకే. ఎందుకంటే సెక్యూరిటీ. అదే సాఫ్ట్‌వేర్ అయితే నీకు 20,00,000 ప్యాకేజ్ కావాలి. అబ్బాయిలు ఎలా ఉన్నారు తెలుసా? అమ్మాయిలకి జాబ్ ఉండాలి. అమ్మాయిలకి జాబ్ ఉంటేనే చేసుకుంటారు. ఎందుకు తెలుసా? బ్యాలెన్స్‌డ్‌గా డబ్బులొస్తాయి గాబట్టి. ఈ అమ్మాయి సంపాదిస్తది, నాకొస్తది. మంచిగా మేము వెల్ సెటిల్డ్ ఇలా ఆలోచిస్తున్నారు. ఈ జెన్‌జీ పీపుల్. ఓకే. నేను గూడా జెన్‌జీ అమ్మాయినే. ఇలా పీపుల్ ఆలోచించడము స్టార్ట్ అయింది కాబట్టి, మనం గూడా కొంచెం జాగ్రత్త పడాలి. ఓకే. అందుకని మీరు ఇప్పటి నుంచే చేయండి. ఒక 30 ఇయర్స్ పర్సన్‌కే, ఒక 50 ఇయర్స్ పర్సన్‌కే ఎటువంటి లాయల్టీ జరగలేదంటే, రేపు ఫ్యూచర్‌లో మనకి జరగదు. ఎందుకంటే, ఒక టీసీఎస్ లాంటి కంపెనీలోనే అలాంటివి జరగలేదంటే, ఇంక వేరే కంపెనీలో ఎప్పటికీ జరగదు. సో, ఇది దృష్టిలో పెట్టుకొని సెక్యూరిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెక్యూరిటీ చేసుకోండి. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ. బై.